శ్రీరామనవమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అలయన్స్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్, విశ్వ భారత్ సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖలోని మద్దెలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్ లో ఉన్న అలయన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సీతారాముల ఉత్సవ విగ్రహాలను తోడ్కొని వచ్చి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైదికులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణ హనుమంతులకు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కోలాటం వంటి సాంప్రదాయ నృత్యాలతో వేడుకలకు మరింత వన్నెతిచ్చారు. అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభాయాత్రను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, విశ్వ భారత్ సేవా ట్రస్ట్ చైర్మన్ బలివాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన ఎలియన్స్ కాలేజీలో శ్రీరామనవమి స్వామివారి యొక్క కళ్యాణానికి రావటం జరిగింది. స్వామివారి యొక్క కళ్యాణం లోక కళ్యాణంగా మనం భావిస్తాం. కేవలం బౌద్ధికమైన కళ్యాణం కాదు, ఇహపర సుఖం కలగడానికి ఈ యొక్క కళ్యాణం చేస్తాం. రామ అనే శబ్దంలోనే ఒక ఆహ్లాదం, సంతోషం, అలాగే అందరికీ మంచి జరగాలి అనే ఒక పరమ అర్థం దాంట్లో ఉంది. కనుక ఆ రామ అనే శబ్దం ద్వారా, పదం ద్వారానే మనం పునీతులు అవ్వగలుగుతాం. అటువంటి ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ఏదైతే కళ్యాణ కార్యక్రమం మొత్తం వాడవాడలా చేస్తున్నామో, దీని ద్వారా మొత్తం దేశమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఒక శ్రీరామ నవమి కళ్యాణం చేస్తున్నాం. ఇవాళ మనందరికీ ఆనందం ఏంటంటే, ఎక్కడైతే శ్రీరామచంద్రుడు పుట్టాడో అటువంటి అయోధ్యలో ఒక భవ్య రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకొని రాముని యొక్క కీర్తి ఏదైతే ఉందో దశ దిశలా వెళ్లే విధంగా, మనందరిలో కూడా ఆ యొక్క యశస్సు కలిగే విధంగా మనందరం కూడా ఈరోజు శ్రీరామనవమి చేసుకుంటాం. ఆ విధంగానే భారతదేశ వైభవం ప్రపంచం అంతా వెళ్లాల్సిన అవసరం. ఆ విధంగా రాముని కళ్యాణం ద్వారా లోక కళ్యాణం జరగాలి అని చెప్పి ఆ యొక్క పరమ ఉత్కృష్టమైన భావం ఏదైతే ఉందో మనందరిలో కలగాలని, అటువంటి శ్రీరామనవమి కళ్యాణం ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అద్భుతంగా చేశారు. సతీష్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్న పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, మాకు కూడా ఈ యొక్క అదృష్టం కలిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. నేను నిర్మలా వంకాయల డిస్ట్రిక్ట్ V201A 2026 గవర్నర్. ఇవాళ జిల్లాలోని విశాఖ ఎలైట్ వైజాగ్ ఫెమినా క్లబ్ అలయన్స్ కాలేజ్లోని ప్రెసిడెంట్స్ అయిన కొల్లా సతీష్ గారు, కొల్లా పుష్ప గారు ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. చాలా చక్కగా చేశారు. వీళ్ళు స్వయంగా వాళ్ళ కాలేజీ పిల్లలతోనే స్వామికి నివేదన అంతా కూడా రెడీ చేసి దాదాపు 3000 మంది పైగా వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుందండి. చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఈ ఏర్పాటుని చూస్తుంటే రాముడే వచ్చి ఇక్కడ కూర్చున్నాడా అనే టైప్లో అనిపిస్తుందండి. ఇంతటి మహత్కార్యాన్ని వీక్షించడానికి జిల్లా గవర్నర్గా నేను వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరి వివిధ క్లబ్బుల్లో కూడా చేపట్టారు. కానీ ఇక్కడ అలయన్స్ కాలేజ్లోని ఇటువంటి ఏర్పాట్లు జిల్లా స్థాయిని మరింత పతాక స్థాయిలోకి ఎగిరి ఉన్నదండి. థ్యాంక్ యూ.